రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, విశ్వాసులైన వారు పొందిన రక్షణ ఈ ఒక్క పునాది మీదనే ఆధారపడి ఉంది. అదే ప్రభు అయిన యేసు క్రీస్తు మరణం, పునరుద్ధానం. క్రీస్తు మన స్థానంలో మన పాపములను బట్టి మనం పొందవలసిన మరణాన్ని ఆయన అనుభవించాడు. క్రీస్తు బలియాగాన్ని దేవుడు అంగీకరించడానికి రుజువు ఆయన మళ్ళీ సజీవంగా లేవడం. మన పాపాలన్నీ పోయాయని, క్షమించబడ్డాయని, శాశ్వతంగా తుడిచిపెట్టుకుని పోయాయని అనడానికి ఇదే రుజువు. క్రీస్తు మరణమే సజీవంగా లేచాడు. కాబట్టి విశ్వాసమైన మనము దేవునితో సరైన సంబంధం ఉండాలని, నిర్దోషుల లెక్కలో చేరమని, పాపము నుండి విడుదల పొందామని మనం తెలుసుకోవచ్చు. దేవుని ఎదుట మన నిర్దోషులుగా నిలబెట్టిన మన నీతి న్యాయాలు క్రీస్తే. భక్తుడి విధంగా అంటున్నాడు, యేసు క్రీస్తు శరీరము ఒక్కసారి అర్పింపబడు చేత ఆ చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపములను ఎన్నిటినీ తీసివేయాలని ఆ బలులని మాటి మాటికి అర్చి ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తము సదాకాలం నిలుచు ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాను. ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఎలాగనగా, ఆ దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సుల మీద వాటిని వ్రాయదును అని చెప్పిన తర్వాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికీ జ్ఞాపకము చేసుకొనును అని ప్రభు చెప్పుచున్నాడు. వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో ఆ పాప పరిహారార్థ బలి ఇకను ఎన్నటికీ ఉండదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇట్లుండగా ఏముందమో, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయన అప్పగించినవాడు. ఆయనతో పాటు సమస్తమును మనకి ఎందుకు అనుకరింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే. శిక్ష విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతుల నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమునున్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు ఆడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. ఆయనను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. పౌలు భక్తుడు కొరంథీలకు రాస్తూ ఈ విధంగా అంటున్నాడు, క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు. మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసమును వ్యర్థమే. దేవుడు క్రీస్తును లేపనని ఆయనను గురించి మేము సాక్ష్యము చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయన లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా అగపడుచున్నాము. మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థనే, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవితకాల మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమయ్యుందుము. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా అపరాధముల నిమిత్తము నీవు అప్పగింపబడి మేము నీతిమంతులుగా తీర్చబడ్డకై నీవు లేపబడ్డావు. తండ్రి, నీకు స్తోత్రములు. దేవా, నీ ప్రేమ నుండి మమ్మల్ని ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మమ్మల్ని ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారం, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. తండ్రి, నీ మరణం యొక్క సాదృశ్యమందు నీతో ఐక్యము గల వారమై
మేము నీ పునరుద్ధానం యొక్క సాదృశ్యమందు నీతో ఐక్యము గలవారమై ఉండి నీ రాజ్యంలో యుగయుగములు నిలిచేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మా జీవితాలను బట్టి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.